నమస్తే ఫ్రెండ్స్. పాకిస్తాన్ టెర్రరిస్టులు మొన్న జరిగిన పాకిస్తాన్ టెర్రరిస్టులు కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిపిన మారణకాండ తలుచుకుంటే ప్రతి భారతీయుడికి రక్తం మరుగుతుంది. వాళ్ళు మన భారతీయులు వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి టూరిస్ట్ స్పాట్కి వెళ్ళారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి హార్స్ రైడింగు గట్రా ఇన్ని చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి చెట్ల కింద కొంతమంది కూర్చున్నారంట. కూర్చుంటే మన ఇండియన్ ఆర్మీ డ్రెస్సులో ఉన్న కొంతమంది తీవ్రవాదులు అక్కడికి వెళ్ళారు. వెళ్తే మన వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇండియన్ ఆర్మీ కదా అనుకుంటారు, అంతే కదా మరి ఉన్న యూనిఫామ్ని బట్టి. వాళ్ళు రాగానే పేరు అడిగారు. పేరు అడిగితే హిందూ పేరు ఎవరైనా చెప్పారనుకో తప్పని కాల్చిపడేశాడు. అంతే, ఇంకా రెండో చాయిస్ లేదు. కొంతమంది వాళ్ళకి ఈ ఆలోచన అర్థమైపోయి పాపం గడగడ వణికిపోయి వాళ్ళు ముస్లిం పేరు చెప్పారనుకో, మహమ్మద్ అనో ఇస్మాయిల్ అనో ఏదో ఒక పేరు చెప్పారనుకో, వెంటనే అంతమందిలో కూడా పిల్లలున్నా అమ్మున్నా ఎవరున్నా సరే వాళ్ళు బలవంతంగా పట్టుకొని ప్యాంటు కింద గుంజేసి మర్మంగాన్ని చూసి వీళ్ళు ముస్లిమే కాదా అని టెస్ట్ చేసి వెంటనే చంపేసేవాళ్ళు. అంత దారుణంగా కొంతమంది పరిగెడతా ఉంటే కాల్చిపడేసేవాళ్ళు. మన నెల్లూరుకి సంబంధించిన ఒక కుర్రో డెడ్ బాడీలో 42 బుల్లెట్లు ఉన్నాయంట. అంటే అర్థం చేసుకోండి, తలకు బుల్లెట్ ఉంది, తర్వాత బాడీలో 42 బుల్లెట్లు ఉన్నాయంట. పోస్ట్ మార్టంలో తేలింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ కాల్చిన తీవ్రవాదులు మన భారతీయుల్ని, మన హిందువుల్ని ఎంతమందిని ఎంత కసిగా కాల్చి చంపారో. మరి ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? మనం యుద్ధం చేయాలా వద్దా? కంపల్సరీ చేయాలి. సర్జికల్ స్ట్రైక్ చేయాలంతే. ఎక్కడ అసలు కాశ్మీర్లో తీవ్రవాది అనేవాడు కనిపించకూడదు. అవసరమైతే ఈ తీవ్రవాదులు పాకిస్తాన్లో దానుకున్నా సరే 2019లో చంపినట్టుగా వేటాడి చంపేయాలి, ఇజ్రాయెల్ లాగా. లేకపోతే వీళ్ళంతా ఈజీగా మారరు. ఏం చేసేవాడిని మనం? పైగా అక్కడ ఉన్న ముస్లింలు కొంతమంది ఆ స్థానిక ముస్లింలు మన భారతీయుల్ని కాపాడడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కూడా కాల్చి చంపేశారంట ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు. అసలుకి అక్కడున్న లేడీస్ని పాపమండి ఏదో కొంచెం హనీమూన్కి వెళ్దాం కదా అని చెప్పి 2-3 జంటలు కూడా వెళ్ళిపోయాయంట. పాపం వెళ్ళిపోతే వాళ్ళను కూడా కాల్చి చంపేశారు. అక్కడ జంటు అన్నవాడు కనిపిస్తే చాలు, వాడు భారతీయుడు అయితే చాలు, హిందువు అయితే చాలు, కాల్చి చంపేశారు. ఎంతలా చంపేశారంటే అక్కడ ఒక 30 మందిని దాకా చంపేసిన తర్వాత ఈ వార్త తెలిసిన మన ఇండియన్ ఆర్మీకి ఆ దరిదాపుల్లో ఉన్న వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతే వాళ్ళను చూసి కూడా మన అక్కడికి వెళ్ళిన టూరిస్టులు వణికిపోయారంట. ఏమో వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టులు మళ్ళీ లేకపోతే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి తెలియదు పాపం. అంత మారువేషాల్లో వచ్చి పాపం మన దేశంలో మన వాళ్ళని కాల్చి చంపేశారు. ఆ టెర్రరిస్టులు మాత్రం వదలకూడదు. భారతదేశం మొత్తం ఉత్కంఠంతో ఇండియన్ ఆర్మీ ఏం తీసుకున్నా, మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్ట్గా నిలుస్తారు, ఏ డౌట్ అక్కర్లేదు. అసలు కాశ్మీర్లో తీవ్రవాది అనేవాడు ఉండకూడదు. ఏర్పడేయండి ఒక భారతీయుడిగా. అసలు మనకి ఏం చేసేవాడి మనం మనలా బతకడం తప్ప. అక్కడంటండి ఒక ఆవిడ పెళ్ళం, ఒక బిడ్డ, ఆయన ఆవిడ కళ్ళ ముందే పాపం కాల్చి పడేశారు. ఆవిడేమో మరి భర్తను చంపేస్తుంటే చూస్తూ ఊరుకుంటుందండి. పాపం అల్లాడిపోయింది. పాపం ఆవిడ అల్లాడిపోయి దండం పెట్టేస్తే లాగి అవతల పడేశారు. నన్ను కాల్చండిరా బాబు అని ఏడిస్తే, నిన్ను కాల్చాం, చల్ వెళ్ళి మీ నరేంద్ర మోడీ గారికి చెప్పుకో మేము చంపామని. ఏంటండి అసలుకి ఈ ఉగ్రవాదం? అందుకే మళ్ళీ చెబుతున్నా, ఉగ్రవాదుల్ని కాశ్మీర్లో అసలు ఎవరిని ఉంచకూడదు. మరి పాకిస్తాన్లో ఉన్నారు, మాకు సంబంధం లేదంటున్నారు. మీకు సంబంధం లేకపోతే అందులో కాల్చిన వాళ్ళల్లో
ఒక పాకిస్తాన్ మాజీ సోల్జర్ అంట అతను. సంబంధం ఉన్నదా? సరే, మీకు సంబంధం ఉన్నదిగా. ఉగ్రవాదులను వచ్చి వీళ్ళు చంపేస్తారు, ఇండియన్ ఆర్మీ గమ్మున ఉండండి. మరి ఏదైనా సరే భారతదేశం ముక్త కంఠంతో పౌరులందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందే. అలా చేస్తే మన మనుగడ మంచిగా ఉండిద్ది, లేకపోతే చాలా కష్టం. మనం ఎవరి జోలికి వెళ్ళాం, మన జోలికి వస్తే ఊరుకోవద్దు. జై హింద్.